టీవీ మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు MG9 న్యూస్. బాలయ్య రోడ్ షో కోసిగిలో విజయవంతం. స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రఖ్యాత సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్వయాన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సాధికార యాత్ర మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండలంలో విజయవంతమైంది. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మరియు మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిలతో కలిసి నిన్న రాత్రి బాలయ్య అన్స్టాపబుల్ వాహనంపై మంత్రాలయ నియోజకవర్గం కోసిగిలో రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యలో బాలకృష్ణ అభిమానులు ఉన్న కోసిగిలో స్వయాన తమ అభిమాన నటుడు తమ వద్దకు విచ్చేసిన సందర్భంగా కోసిగి మొత్తం అభిమానులతో, కార్యకర్తలతో పసుపు దళం అయిపోయింది. సాయంత్రం 6 గంటలకు నందమూరి బాలకృష్ణ కోసిగికి విచ్చేస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 5 గంటల నుంచి కోసిగిలో నలుమూలల జనసంద్రం తలపించేలా తమ అభిమానుల తారా కోసం ఎదురు చూపులు మొదలుపెట్టారు. రాత్రి 8 గంటలకు కోసిగి చేరుకున్న నందమూరి బాలకృష్ణ కార్యకర్తలను ఉత్సాహం నింపుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడడం కోసం తమ తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ పట్ల ప్రజలు చూపుతున్న అభిమానంకు ధన్యవాదాలు తెలియజేస్తూ అంకిత భావం కలిగి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిని గెలిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో కోసిగి సీఐ తన సిబ్బందితో కలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. ఎన్నో చూశాడు జీవితంలో, తట్టుకుంటూ ఇవాళ దాకా పార్టీని అలా తీసుకొచ్చాడు ముందుకు. మరి ఈనాడు ప్రతి విషయంలో ఏ సమాజంలో జరిగిన ఎటువంటి సున్నితమైన అంశం మీద కూడా తెలుగుదేశంతో పాటు స్పందించి ఎన్నో ఉద్యమాలు చేశాడు సోదరుడు. అలాగే ఇవాళ బీజేపీ కూడా కలిసింది. మరి యొక్క తెలుగుదేశం జనసేన